ఐపీఎల్ 2026 సీజన్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ను నిర్వహించే అంశంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి స్పందించింది. గతేడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం జరిగిన విషాద ఘటన నేపథ్యంలో స్టేడియంలో మ్యాచ్ను నిర్వహించడంపై ఇంకా కొన్ని స్పష్టతలు రావాల్సి ఉందని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. చిన్నస్వామి స్టేడియానికి అంతర్జాతీయ ఐపీఎల్ మ్యాచ్లకు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అనుమతిపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బాధ్యతను ఆర్సీబీపై ఉంచడంతో ఈ అంశం మరోసారి చర్చకొచ్చింది. మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కూడా ఆర్సీబీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసిన ఆర్సీబీ బెంగళూరులో తన హోం అభిమానుల ముందే ఆడాలని తమకు ఎంతో ఆసక్తి ఉందని చెప్పింది. అయితే అభిమానుల భద్రతకు సంబంధించిన కొన్ని అంశాల్లో ఇంకా స్పష్టత అవసరమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, స్టేడియంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేసిన కేఎస్సీఏకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆర్సీబీ ప్రకటించింది. అయితే మ్యాచ్ను నిర్వహించేందుకు విధించిన షరతులు, భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన రావాల్సి ఉందని స్పష్టం చేసింది. గతేడాది జూన్ 4న ఐపీఎల్ విజయం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఆ ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్లు జరగలేదు. అలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని ఆర్సీబీ తెలిపింది. ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ హోమ్ గ్రౌండ్ ను ప్రకటించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఆ రెండు జట్లకు తమ హోమ్ గ్రౌండ్ ను నిర్ణయించుకునే అవకాశం ఇచ్చామన్నారు. వీలైనంత త్వరగా వివరాలు అందిస్తే దానికి తగ్గట్టు మ్యాచ్లు షెడ్యూల్ చేస్తామని రాజీవ్ శుక్లా తెలిపారు.